వస్తాను అబ్బాయి వస్తాను. గైస్ మేము యాదగిరిగుట్ట బయలుదేరినాం. సో యాక్చువల్ మార్నింగ్ 8:30కి బయలుదేరుతాం అక్కడ, కానీ 10 అయింది అటు ఉంటుంది. అండ్ షీ ఈజ్ మై సిస్టర్. సో హైదరాబాద్ నుంచి మహా అంటే ఒక 1.5 hours అనమాట, అంతే. ఒక 60 to 70 kilometers వస్తుంది. ఈజీలీ మనం 1.5 hours రీచ్ అవుతాం. టైం 11 అయింది కానీ ఎండ మాత్రం చంపుతుంది. సో ఘోరం ఎండ కొడుతుంది అన్నమాట, నార్మల్గా కాదు. సో ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పోవాలనుకుంటున్నా, ఎందుకంటే ఎండ ఘోరం కొడుతుంది కాబట్టి. అండ్ ఒకవేళ వర్షం పడితే మాత్రం కష్టం. లెట్స్ హోప్ ఫర్ గుడ్. 1 hour తర్వాత ఇక్కడ మనకి భువనగిరి అయితే వచ్చేసినాం. చూడండి భువనగిరి ఫోర్ట్ అక్కడ స్టేట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యాదగిరిగుట్ట అని చెప్పి రూట్ కనిపిస్తుంది, ఇంకా వెళ్ళాలి. ఈ స్పెట్స్ ఎవరు అనుకోకండి, ఇవి కూడా నావే. ఏం చేద్దామంటావు మరి? అప్పుడు ఎప్పుడో కొన్నా చిన్నప్పుడు, కాకపోతే ఎక్కువ వాడాను అనమాట. సో ఎలాగో జర్నీ చేస్తున్నా అని చెప్పి వేసుకున్నాను అనమాట. కానీ భలే కామెడీ ఉన్నాయి కదా. సర్లే ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ ప్రతి ఒక్కరు బైక్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ అయితే పెట్టుకోండి. నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే హెల్మెట్ తీసిన. నా హెల్మెట్ ఉంది కింద అయితే. సో ఇది నా హెల్మెట్. ఇంకొక 8 kilometers అంతే, వీఆర్ గోయింగ్ టు రీచ్ యాదగిరిగుట్ట. ఫైనల్లీ వచ్చేసినాం యాదగిరిగుట్టకి. ఇది స్టార్టింగ్ ఎంట్రీ. సో బయట నుంచి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది, వెళ్దాం. మేము స్టెప్స్ ఉన్న సైడ్ నుంచి వస్తున్నాం. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది, కింద కాళ్ళు మాత్రం ఘోరం కాలుతున్నాయి అసలు. మా చెల్లి అయితే అసలు ఎక్కలేకపోతుంది. అండ్ దర్శనానికి లేట్ అయితే అని చెప్పి ఘోరం ఉరుకుతున్నాం మేమైతే. అప్పటికే మూసారు అనుకుంటా, లోపలికైనా మూసేసారు. ఇక్కడ పైకి ఎక్కాక అక్కడ ఉన్న టౌన్ ఇట్లా అనిపిస్తుంది, బాగానే పెద్ద ఉంది టౌన్ అయితే. అండ్ అయితే స్ట్రేట్గా వెళ్తున్నాం, ఇంకా అంత ఎక్కాలి పైకి. ఓ మై గాడ్, పైకి వస్తుంటే అందరు చెప్పులు వేసుకుని వస్తున్నారు. మేము చెప్పులు లేకుండా వచ్చినాం, కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి. అప్పటికి మా చెల్లి చెప్పింది పైకి వేసుకొని పోదామని. నేను కింద వేయించుకొని వచ్చిన, ఆమెకు కూడా ఘోరం కాలు కాలుతున్నాయి అంటే ఉరికొస్తుంది ఏకంగా. అట్లుంటుంది. ఫైనల్లీ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడే స్టార్టింగ్లోనే మొబైల్ పెట్టాలంట, అలో అయితే లేదు. కానీ రష్ మాత్రం ఘోరం ఉన్నారు ఈరోజు. ఏం రష్ రా బాబు. అండ్ నార్మల్గా 2 types ఉంటాయి అనమాట ఇక్కడ. 50 rupeesకి అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఎట్లా అంటే 2 గంటలు లేట్ అయినా పర్లే క్యూలోనే నిలబడతాం, కానీ మేమైతే ఉచిత దర్శనానికి పోతామంటారు. అదే కేటగిరీ నేను. ఇట్లా నేనైనా సరే ఉచిత దర్శనమే, అందుకే లైన్లో 2 hours నిలబడ్డా. దూరం వచ్చాక మీకు కూడా టెంపుల్ చూపిస్తా. కానీ నిజంగా రష్ మాత్రం ఘోరం ఉండరన్నమాట. 11:30కి పైకి పోతే 2 o'clock మేమైతే దర్శనం చేసుకున్నాం. ఘోరం అనిపించింది, 2 గంటలు. పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చారు అన్నమాట ఈరోజు. మాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ స్వామి అని చూసిందంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే. మస్తు పీస్ఫుల్ అనిపించింది. అక్కడ జస్ట్ 5 seconds చూడడం కోసం అయినా సరే 2 hours వెయిట్ చేయొచ్చు అనిపించింది. మ్యాక్సిమం మంచిగా వెళ్ళాలంటే మార్నింగ్ 8:30 లోపల వెళ్తే ఎక్కువ ప్రెజర్ ఉండాలంట, ఈజీగా వెళ్ళొచ్చు అంట. సో మ్యాక్సిమం ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మార్నింగ్ 8:30 లోపల వస్తే బెటర్ అన్నమాట. ఫ్రీగా వెళ్ళి రావచ్చు దర్శనానికి. ఇది ప్రసాదం కౌంటర్ అంట. చూసి షాక్ అయినా. ఏం పబ్లిక్, ఇక్కడ కూడా ఘోరం పబ్లిక్. నిలబడితే మాత్రం పక్కా 1 hour. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాకైతే భయం అయితే నిలబడాలి, పక్కా 1 hour నిలబడాలి. తెచ్చి ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మాకు ఘోరం ఆకలి అవుతుంది. ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం ఇక్కడ తిందామని చెప్పేసి. తిని ఇంకా స్వర్ణగిరి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 kilometers చూపిస్తుంది. సో ఇంకా స్వర్ణగిరి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.